రైట్, మనం వింటున్నాం ఏదైతే ఈ ఎన్నికను ఎన్డీఏనే తెచ్చి పెట్టుకుంది అంటే జగదీప్ ధన్కర్ రాజీనామా వెనుక కానీ మొత్తం కూడా ఎన్డీఏనే తన చేతులాట తానే చేసుకుంది. ఏదైతే వాళ్లకు ఒక కమిటెడ్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి కావాలి అనే వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. అసలు వీటిపై మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? ఆర్ఎస్ఎస్ వ్యక్తి కావాలని చెప్పేసి పెట్టుకున్నారని చెప్పేసి సరే, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమితో ఉన్నటువంటి వాళ్ళ పట్ల అందరూ చెప్తారు. రవికుమార్ గారు, మీ వాయిస్ క్లారిటీగా వినిపించలేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఓకేనండి? చెప్పండి రవికుమార్. ఇప్పుడు ఓకేనా? రైట్, చెప్పండి. నేను ఏమంటున్నా, ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఉంటే ప్రాబ్లం ఏంటండి? ఒక మాట, ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఉంటే ప్రాబ్లం ఏంటి? ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఏమన్నా ఈ దేశంలో బాంబ్లాస్టులు చేస్తున్నారా? వీళ్ళు ఏమన్నా లేకపోతే కొట్లాడులు చేస్తున్నారా? వేరే దేశంపై పోయి ఏమన్నా దాడులు అవన్నీ చేస్తున్నారా? లేకపోతే ఏమన్నా ఈ దేశంలో ఏమన్నా చిచ్చులు రేపుతున్నారా? మీరేగా ఇండియా అలయన్స్ లాగా ఏమన్నా ఎక్కడన్నా షైన్ బాగ్ లాగా రోడ్లు మూసేసి ధర్నాలు ఏమన్నా కూర్చుంటున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు? లేకపోతే ఏదో ఇప్పుడు ఏది స్వప్రతిపత్తి కలిగినటువంటి ఈసీ ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థల పైన ఏమన్నా ఆరోపణలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు? ఏమన్నా తిన్నారా? ఏమన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా దోస్తున్నారా? అవినీతి ఒక్క నిమిషం అండి లింగం యాదవ్ గారు, మీరు మాట్లాడింది కంప్లీట్ అయిపోయింది. ఒక్క నిమిషం మీ టర్న్ వచ్చాక మాట్లాడండి. చెప్పండి రవికుమార్ గారు. కొంచెం అన్నా అది కాదండి, మాట్లాడేటప్పుడు బేస్లెస్ గా మాట్లాడుతూ ఏదో ఏదో చచలా కాకుండా ఏదో సెన్సేషన్ కోసం మాట్లాడితే మొత్తం ఇప్పుడు భారతదేశంలో ప్రజలందరూ కూడా మీలాగా ఏది చెప్తే అది నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు మీరు ఏది ప్రచారం చేస్తే అది చెప్పే పరిస్థితిలో లేరు. ప్రజలు నిజాలు తెలుసుకుంటున్నారు, ఏది నిజమో తెలుసుకుంటున్నారు, ఏది కరెక్టో తెలుసుకుంటున్నారు, ఏది రైటో తెలుసుకుంటున్నారు, ఏది రాంగో తెలుసుకుంటున్నారు, ఎవరు లెఫ్ట్ తెలుసుకుంటున్నారు, ఎవరు రైట్ తెలుసుకుంటున్నారు. తెలుసుకొని ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఊరికే అంత ఈజీగా కాదు, ఇది తరం మారిపోయింది. ఇంతకుముందు అంటే భారతదేశంలో పెద్దగా మీరు ఏది ప్రచారం చేస్తే తప్పుడు ఒప్పు అని చెప్పేసి 10 సార్లు మాట్లాడితే అదే ఉపయోగపోయేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కదా. మీరు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాజ్యాంగం లేనట్టుగా చేసి ఈ దేశంలో నాయకులందరినీ జర్నలిస్టులని అదేవిధంగా అనేక రకాలుగా హింసించి మీరు చేసిన ఆకృతాలు ఏం చేసి దేశం నాశనం పట్టించారు కదా. ఈ దేశాన్ని నాశనం పట్టించారు. ఈ ప్రపంచంలో మనతో పాటు ఎన్నో దేశాలకు స్వతంత్రం వచ్చిన దేశాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశం ఏ విధంగా ఉన్నది? భారతదేశం ఇప్పటికీ ప్రపంచంలో నంబర్ 1 ఉండాలి. రవికుమార్ గారు, అలాగే టైం అయిపోతుంది, కంక్లూడ్ చేయండి 2 మాటల్లో. రవికుమార్ గారు, అటువంటి పోటీలో లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు దేశాన్ని దోచుకొని తిని ఇష్టం వచ్చినట్టు మీరు ఆడిత పాటగా చేసి దేశాన్ని నాశనం పట్టించి ఇప్పుడు వచ్చి నీతులు మన దగ్గరకు వచ్చి మేము తీసుకొస్తున్నాం. దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మోడీ గారి నాయకత్వం ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చాం. ఇంకా ముందుకు పోతాం. 2047 కల్లా ప్రపంచంలోనే భారతదేశాన్ని నంబర్ 1 స్థానంలో ఉంచడానికి మేము ప్రాధాన్యత క్రమంలో పనిచేసుకుంటూ పోతున్నాం. అదే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నాం. మా యొక్క ప్రాధాన్యత క్రమంలో తేడా ఉంటే, ఇక్కడ దేశాన్ని నష్టం చేసేది ఉంటే ప్రజలు ఖచ్చితంగా మాకు తీర్పుతారు. ఓకే అండి, అలాగే మరొక గెస్ట్ గఫూర్ గారు, మీరు 2 మాటల్లో కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఒక్క నిమిషం చెప్పండి. రవికుమార్ గారు కంక్లూడ్ చేయండి 2 మాటల్లో, టైం అయిపోతుంది మనకి. గఫూర్ గారు మాట్లాడితే కూడా నేను దానికి కూడా అబ్జెక్షన్ చేస్తున్నా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళే దేశ ద్రోహులే కాదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమి దేశం యొక్క ఖజానాన్ని దోచుకొని తెలియదు. ఎవరి ఇంటి మీద పడి వాళ్ళ ఇంటిని కబ్జా చేసుకొని వాళ్ళందరూ అక్కడ తరిమి కొట్టి ఏమి కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాల్గొనలేదు. రవికుమార్ గారు, మీ వాయిస్ కూడా క్లారిటీగా రావటం లేదు. రవికుమార్ గారు, గఫూర్ గారు చెప్పండి. మీకు ధైర్యం ఉంటే, మీరు నిజంగా మీరు చెప్పే మాట కట్టుబడి ఉంటే భారతీయ జనతా పార్టీ రేపు తీర్మానం చేయండి, ఆర్ఎస్ఎస్ మేము వేరు కాదు, మేమంతా ఒకటే అని ధైర్యంగా మీరు తీర్మానం చేయండి. అట్లా కాకుండా ఒకవైపు ఏమో ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది, మత కల్లోనాన్ని సృష్టిస్తుంది, ముస్లింల మీద దాడులు చేస్తుంది, క్రైస్తవ మీద దాడులు చేస్తుంది.
మీరేమో న్యూట్రల్ ఫేస్ పెట్టుకొని మాది భారతీయ జనతా పార్టీ మీలాంటి వాళ్ళకు మీ ఓకే. పార్టీ లాంటి వాళ్ళకు ఓకే అండి, రైట్. మనకు టైం అయిపోతుంది. గఫూర్ గారు కంక్లూడ్ చేసేయండి. ఈ డిబేట్ ఈ రోజుతో కాదు. ఈ డిబేట్ రైట్ అండి. అందుకోసం రవికుమార్ గారు, మేము రవికుమార్ గారు, హిందువులపైన దాడి చేసి RSS రవికుమార్ గారు, గఫూర్ గారు మీరిద్దరూ మాట్లాడుతుంటే ఏమవుతుంది? రవికుమార్ గారు, నేనేం మాట్లాడుతున్నా? రవికుమార్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రవికుమార్ గారు మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ చేయలేదు. ఒక్క నిమిషం రవికుమార్ గారు, ఒక్క నిమిషం అండి. మేము ఆర్ఎస్ఎస్ వ్యక్తిని దేశ ఉపరాష్ట్రపతిగా అంగీకరించడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి అన్ని పార్టీలు కలిసి మేము ఇండియా కూటమి తరఫున రైట్, ఓకే అండి. గఫూర్ గారు, రైట్, మనకి టైం అయిపోతుంది. రవికుమార్ గారు మనకి టైం అయిపోతుంది. ఇద్దరు రవికుమార్ గారు, గఫూర్ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే గఫూర్ గారు, పాల్గొంటే వినే ఓపిక ఉండాలా? గఫూర్ గారు, రవికుమార్ గారు, మన టైం అయిపోతుంది. ఎస్, థ్యాంక్ యూ అండి ఇవాళ మిడ్ డే డిబేట్ లో పాల్గొన్నందుకు.